మిత్రులందరికీ నమస్కారం. మనలో చాలామందికి నడుము నొప్పి సమస్య అనేది ఉంది. ఏదో ఒక టైంలో ఫేస్ చేస్తూ ఉంటాం. అయితే పదే పదే నడుము నొప్పి వస్తున్నప్పుడు మాత్రం జాగ్రత్తగా తీసుకోవాలి. దీనికి రెండు కారణాలు మనం విశ్లేషించవచ్చు. ఒకటి శారీరక కారణాలు, రెండు మానసిక కారణాలు. ఫిజికల్ ప్రాబ్లమ్స్, అలాగే సైకలాజికల్ ఇష్యూస్, మీన్స్ ఎమోషనల్ ఇష్యూస్. ముందు ఫిజికల్ ఇష్యూస్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఒకటి అధిక బరువు, రెండోది ఏదైనా వస్తువులను బలంగా లేపడం, లేదా సరైన సమయంలో ఆహారాన్ని తీసుకోకపోవడం, నడుము భాగం అనేది వీక్ కావడం. ఈ సమస్యల వల్ల ఫిజికల్గా నడుము నొప్పి అనేది వస్తుంది. ఈ ఫిజికల్గా వచ్చిన నడుము నొప్పిని ఎంఆర్ఐ ద్వారా కానీ, ఎంఆర్ఐ తీసుకున్నప్పుడు L4, L5, S1 వీటి దగ్గర డిస్క్ బల్జ్ అవుతూ ఉంటుంది. ఈ డిస్క్ బల్జ్తో పాటు వీళ్ళకి సయాటికా కూడా డెవలప్ కావచ్చు. వీటిని మన ఆయుర్వేదాలో కటివస్తి అనే చికిత్స ద్వారా, అనే పద్ధతి ద్వారా, ఈ థెరపీ చాలా సింపుల్, దీని ద్వారా తగ్గించుకునే అవకాశం ఉంది. ఇక రెండో దశకు వస్తే, అంటే రెండో విధానానికి వచ్చినప్పుడు, ఇది మానసికమైనది. ముఖ్యంగా ఈ రెండో రకం దానిలో ఆలోచనలు ప్రధాన పాత్ర వహిస్తాయి. ఒకటి ఫైనాన్షియల్ ఇష్యూస్, ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఫైనాన్షియల్గా నేను ఒంటరివాడినయ్యాననే ఒక భయం. అలాగే నెగటివ్ ఆలోచనల ద్వారా ఈ బలహీనమై నడుము నొప్పులు రావడం. ముఖ్యంగా మహిళల్లో ఇది ఎక్కువ వస్తుంది. ఇంట్లో పనంతా ఒంటరిగా విపరీతమైన బాధతో ఎక్కువసేపు నిలబడి ఉండడం ద్వారా ఈ నడుము నొప్పి విపరీతం అవుతుంది. వాళ్ళలో మనసులో ఉండే బాధ, విచారం, ఇవన్నీ కూడా వీళ్ళ నడుము మీద ఎఫెక్ట్ పడుతుంటాయి. జెంట్స్లో కూడా అంతే. విపరీతమైన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ద్వారా ఈ నడుము నొప్పికి కారణమవుతున్నాయి. అయితే ఈ మానసికంగా వచ్చే నడుము నొప్పిని మనం తగ్గించుకోవడానికి చాలా సులభమైన మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి EFT, ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్. దాంతోపాటు కొన్ని లా ఆఫ్ అట్రాక్షన్లో కొన్ని మెథడ్స్, హోపనోపన్లో కొన్ని మెథడ్స్, ఇవి వాడుకుంటూ ఈ నడుము నొప్పిని ఈజీగా మరియు శాశ్వతంగా తగ్గించుకునే మార్గాలు ఉన్నాయి. వాటిని ఎలా తగ్గించుకోవచ్చు అంత ఈజీగా అనేదని ఇప్పుడు మనం వీడియో చూద్దాం. వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఓకే, నమస్కారం అండి. నమస్కారం, గుడ్ మార్నింగ్. సో మీ పేరు? లక్ష్మణ్. లక్ష్మణ్. మీ పేరండి? నా పేరు జ్యోతి. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ముంబై నుంచి. ముంబై నుంచి. సార్. ఎన్ని కిలోమీటర్లు సార్? 1000 కిలోమీటర్ ఉంటుంది సార్. అంటే ఇక్కడ క్లినిక్ ఉందని మీకు ఎలా తెలుసుకున్నారు? మా బాబాయ్ ఉన్నాడు, సోమయ్య మామ. ఆయనే మాకు ఇక్కడ మొత్తం సర్తో కల్పించాడు. ఆయన వల్ల మేము ఇక్కడికి వచ్చినాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. అసలు ఏ ప్రాబ్లంతో మీరు వచ్చారు? నడుము నొప్పి. అంటే నడుము నొప్పి ఎలా ఉండేది మీకు? అది రకంగా కూర్చుంటే లివర్ రాపు, లేస్తే కూర్చుంటే రాపు. అంటే ఏ దానికైనా ఇట్లా పట్టుకొని ఇట్లా దేని సపోర్ట్గా లేకుంటే నిలబడి రాపు. ఓకే, ఇలా ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? ఇట్లా ఒక 3 సంవత్సరాల నుంచి నొప్పి ఉంది లైట్గా. లేకిన్ ఇప్పుడు 2 నెలల నుంచి అయితే టూ మచ్. అంటే ఇక మొత్తానికి బెడ్ విన్నా ఉన్నా. 9 రోజులు బెడ్కున్నా ముంబైలో. 9 రోజులు ముంబైలో బెడ్కున్నా. తర్వాత 2 నెలలు మొత్తం బెడ్ రెస్ట్ ఉన్నా. తిరిగి తగ్గలేదు. మొత్తాన్ని తగ్గకుండా మా బాబాయ్ ఇక్కడ అడ్రస్ ఇచ్చిండు. 1000 కిలోమీటర్ ఇక్కడికి వచ్చినాం మేము. రోజుకు 200 కిలోమీటర్ అప్ అండ్ డౌన్ చేసి మంచి ఒక హ్యాపీ ఉన్నాయి. ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఏమైనా ఉందా? లేదు సార్, బిల్కుల్ లేదు. మొత్తం తగ్గిపోయింది. కూర్చోగలిగితే కష్టం అంటే ఇప్పుడు ఉరకచ్చు, పరిగెత్తచ్చు. సార్. ఓకే, ఈ టైంలో మీరు ఏ ట్రీట్మెంట్స్ తీసుకున్నాను? ఐ మీన్ ఎలాంటివి చేశారు? EFT చేశాను. దాని తర్వాత హోపనోపనో, ఇంకా విజువలైజేషన్ గోల్ పెట్టుకున్నాము. ఆ గోల్కు సంబంధించిన దాన్ని ఎట్లా సాధించాలి, ఎలా సక్సెస్ చేసుకోవాలి, ప్రాసెస్ అంతా సార్ మాకు చెప్పారు.
అది ఇప్పుడు మా కళ్ళ ముందు కనిపిస్తుంది విజువలైజేషన్. ఆ ట్రీట్మెంట్ కూడా మాకు చేశారు సార్. ఓకే, అలాగే మీ సమస్యకు కారణం ఏంటి అంటే మీకు అక్కడ ఏం చెప్పారు? అక్కడ హాస్పిటల్లో అతను ఎక్కువ హెవీ వర్క్ చేసేవాడు, దానివల్ల వచ్చిందని చెప్పేసి అక్కడ డాక్టర్లు అందరు చెప్పారు. కానీ అది కాదు మెయిన్ ప్రాబ్లం. మాకు వచ్చిన సమస్యలు ఏంటంటే మా లైఫ్లో మేము అనుభవించిన బాధలు, టెన్షన్స్, అల్లరి, ఇవన్నిటి ప్రాబ్లం వల్ల ఆ ప్రాబ్లం వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాతనే మాకు అది తెలిసింది. ఓకే, ఎమోషన్స్ వల్ల ప్రాబ్లం వచ్చిందని ఇక్కడే తెలిసింది. ఎమోషన్స్ తగ్గిపోయిన తర్వాత ప్రజెంట్ ఎలా ఉన్నారు? చాలా హ్యాపీ. 101% హ్యాపీగా ఉన్నా సార్. ఏమన్నా పెయిన్ ఉందా? బ్యాక్ లేదు సార్. పెయిన్ ఎలా తగ్గిపోయింది అసలు? అంటే ఎలాంటి వాటి వల్ల పెయిన్ తగ్గిపోయింది? ఎలా తగ్గిపోయింది? పాత వాళ్ళు మమ్మల్ని ఎంతమంది టెన్షన్ పెట్టిండ్రు, అల్లార వేస్టిన్లో, వాళ్ళని మొత్తానికి మేము మనస్ఫూర్తిగా క్షమించేసాను. దాని తర్వాత ఆటోమేటిక్ నాకు బాడీ అంతా ఎలా అయింది? రిలీఫ్, చాలా రిలీఫ్ అయింది సార్. ఓకే, ఇదంతా మొత్తం ఎన్ని రోజులలో జరిగింది? ఇది 6 daysలో అయింది. 6 days తర్వాత ఎలా ఉన్నారు? ఐఎమ్ వెరీ హ్యాపీ. మీకు ముంగట ఉన్నాను. చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా హ్యాపీగా ఉన్నాను సార్. ఓకే, సో నేను కూడా మా గురువు గారికి, నరేందర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో ఈ క్రెడిట్ అంతా మా గురువు గారు నరేందర్ గారిది. సో థ్యాంక్ యూ. మంచి హ్యాపీగా ఉండండి, విజువలైజేషన్ చేయండి, ఓపెన్ చేసుకోండి. ఓకేనా? ఓకే సార్. అలాగే లా ఆఫ్ అట్రాక్షన్లో చాలా సంతోషంగా ఉండండి. ఎలా ఉన్నారమ్మా? తర్వాత తను ఎలా ఉన్నాడు అంటే ట్రీట్మెంట్ చూడడానికి తను నడుస్తుంటే అలా ఇట్లా చూడడానికి నాకు చాలా బాధగా అనిపించేది. ఎప్పుడైతే మా మావయ్య సమ్మయ్య మామని నేను ఇట్లాంటి పరిస్థితి అవుతుందని చెప్తే తను నాకు ఇక్కడికి వెళ్ళమని చెప్పేసి ఇక్కడ అడ్రస్ ఇచ్చాడు. ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. అతన్ని చూసినా నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా వరకు మొత్తం క్లియర్ అయ్యి ఇప్పుడు హ్యాపీగా మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోతున్నాం. ముంబైకి తిరిగి వెళ్ళిపోతున్నారు. చాలా సంతోషం. అడ్రస్ ఇచ్చినందుకు సమయం మాకు కృతజ్ఞతలు కల్పించినందుకు. ఓకే, ఇదంతా సార్ గారు చాలా చాలా బాగా ట్రీట్ చేశారు, చాలా బాగా చెప్పారు. ఒక జీవితంలో ఒక సమస్య వచ్చిందంటే ఆ ఒక్క సమస్య గురించి కాకుండా మాకు లైఫ్లో ఎలా ఉండాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఇంట్లో ఎలా ఉండాలి, అన్ని రకాల విధములైన అన్ని ట్రీట్మెంట్ మాకు ఇచ్చేశారు. చాలా హ్యాపీ ఉంది. ఓకే అండి, తను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాడు. కోపం ఏమైనా వస్తుందా? కోపం లేదు. కోపం అంతా తగ్గిపోయిందా? తగ్గిపోయింది. ఓకే అండి, బీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వీడియో చూశారు కదా, దాదాపు ఒక 30-35 సంవత్సరాల ఏజ్లో వచ్చే నడుము నొప్పులన్నీ, ముఖ్యంగా ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ సంబంధించిన ఎవరైతే లైఫ్లో సెటిల్ అయిన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేకుండా ఉంటారో, అలాగే ఎవరైతే స్ట్రెస్, కుటుంబ బాధ్యతలు అన్నీ మీద వేసుకుని విపరీతమైన స్ట్రెస్తో ఉంటారో వాళ్ళకి నడుము నొప్పులు వస్తున్నాయి. వీటిని మనం EFT అనే పద్ధతి ద్వారా తగ్గించుకోవచ్చు. అలాగే ఫిజికల్గా వచ్చినా ఎమోషనల్గా వచ్చినా కూడా కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి. వాటిని లేటర్ అండ్ డేస్లో వచ్చే వీడియోలో మనం అన్నీ కవర్ చేద్దాం. ప్రతి దానికి కవర్ చేయబోతున్నాం. ముఖ్యంగా నడుము నొప్పి సంబంధించిన EFT టెక్నిక్ నెక్స్ట్ వీడియోలో మనం పోస్ట్ చేయబోతున్నాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కానీ చాలామందికి ఈ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ద్వారా నడుము నొప్పి వస్తుందని చాలామందికి తెలియదు. ఇప్పుడు వచ్చే అనేక సమస్యలన్నీ ఎమోషనల్ రిలేటెడ్ ఇష్యూస్ మాత్రమే. థ్యాంక్ యూ.